పుష్కర స్నానము మహిమ ఏమిటి స్వామి? అలాగే పుష్కరుడు ఎలా జన్మించారో వివరించగలరు స్వామి? అంటే పుష్కరుడు ఎలా జన్మించినాడు, పుష్కర స్నానం మహిమేమి? ఇప్పుడు 12 నదుల యందు పుష్కరుడు ప్రతి సంవత్సరము ప్రవేశిస్తుంటాడు. మేషరాశి, ఇప్పుడు వృషభ రాశి అనగా ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు వస్తుంది ఈ మే 1వ తేదీ నుండి. పుష్కరుడు ఒక్కొక్క నదిలో ఒక సంవత్సరంలో 12 రోజులు ఉంటాడు ప్రథమంలో. మళ్ళీ తర్వాత ఇంక 24 రోజుల వరకు ఉంటాడు. 12 రోజులు పూర్ణత్వం ఉంటుంది. మళ్ళీ తర్వాత కనిష్ట స్థితి అని శాస్త్రములు ఎందుకు చెప్పబడింది. అందుకోసమే ఈ పుష్కరుడు ఎలా జన్మించినాడు, ఆయన మహిమ ఏందని మీరు ప్రశ్నించినారు నాయన. ఈ పుష్కరుడు ఆ పరమేశ్వరుడు కైలాసంలో ఉండి సమస్త ఈ ముల్లోకముల యందు ఉన్నటువంటి సమస్త తీర్థముల యొక్క పుణ్యాన్ని మొత్తం స్వీకరించి ఆ తన కమండలంలో పెట్టుకున్నాడు పరమేశ్వరుడు. సమస్త తీర్థముల యొక్క పుణ్యము చేర్చి ఆ తన కమండలంలో పెట్టుకున్నాడు. పెట్టుకున్నందువల్ల బ్రహ్మదేవుడు అది గ్రహించినాడు. ఆ తన కమండలంలో పెట్టుకొని పుష్కరుడు అనగా సమస్త పాపములు తొలగించువాడు పరమ పావనుడు అని అర్థము. పుష్కరునికి పేరు పుష్కర అనే ఆ పరమేశ్వరుడు సమస్త పుణ్యముల యొక్క సారాంశము, సమస్త తీర్థముల యొక్క సారాంశము. అందుకోసమే ఆ పుష్కరుడు తన కమండలంలో, పరమేశ్వరుడు తన కమండలంలో పెట్టుకోగా బ్రహ్మదేవుడుండి ఏ విధంగా సరే నేను తపస్సు చేసి ఆ పుష్కరుణ్ణి తన కమండలంలోకి చేర్చుకోవాలి, తనకు అర్పించమని ఆ పరమేశ్వరుని కోరుకోవాలని బ్రహ్మదేవుడు తపస్సు చేసినాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, బ్రహ్మదేవా నీకు ఏ వరం కావాలా? ఈ లోకాలను సృష్టించినావు కదా, నీకేమి కొదువా? అయినా నా గురించి తపస్సు చేసినావు కావున నీకు ఏం వరం కావాలని కోరుకుంటే, పరమేశ్వర సమస్త తీర్థముల యొక్క సారాంశమైన పుణ్యపురుషుడు పుష్కరుడు, అట్టి పుష్కరుని నాకు ప్రసాదించు అని బ్రహ్మ కోరుకున్నాడు పరమేశ్వరుణ్ణి. తదస్తు అన్నాడు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుని యొక్క కమండంలోకి చేరిపోయినాడు పుష్కరుడు. ఆ పుష్కరుడు బ్రహ్మ కమండలంలో ఉన్నాడని తెలుసుకొని దేవగురు అయినటువంటి బృహస్పతి తెలుసుకున్నాడు. దేవగురు అయిన బృహస్పతి తెలుసుకొని ఏ విధంగా సరే లోక శ్రేయస్సుకై బ్రహ్మ యొక్క కమండలంలో ఉంటేట్లా లోకాలు పావనం కావాలా అని చెప్పి తాను తపస్సు చేసి బ్రహ్మ గురించి తపస్సు చేసేసి ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బృహస్పతికి, ఆ బృహస్పతి దేవగురువు కదా, నీకు ఏ వరం కావాలో కోరుకుంటే లోకాలను పావనం చేస్తున్నటువంటి పుష్కరుడు నీ కమండంలో ఉన్నాడు స్వామి, నాకు అర్పించు అని చెప్పి కోరుకున్నాడు బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు బ్రహ్మదేవుడు తదస్తన్నాడు. అందుకోసమే బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి పుష్కరుని స్వీకరించేసి మేషరాశి, వృషభ రాశి, ఇప్పుడు మున్నకు 12 రాశులు ఉన్నాయి కదా, ఆ 12 రాశుల యందు ఎప్పుడైతే ఇప్పుడు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు దేవగురువు బృహస్పతి ఎప్పుడు ప్రవేశించినాడో, ఇప్పుడు నర్మదా నదికి 12 రాశుల యందు బృహస్పతి ప్రవేశించినప్పుడు దేవగురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదిలో సంవత్సరం పొడుగుంటాడు. 12 రోజులు పుష్కరుడు ఉంటున్నాడు. అది ఉత్తమ స్థితి. మళ్ళీ తర్వాత మధ్య కనిష్ట అన్నారు 24 రోజుల వరకు ఉంటాడు. సంవత్సరం పొడుగు కూడా దేవగురువు ఉంటాడు. సంవత్సరం పొడుగు కూడా ఆనాడు కూడా పితృదేవతలు కూడా పిండ ప్రదానములు మున్నవన్నీ కూడా అక్కడ తద్దినాలు చేసుకుంటారు. అక్కడ పోయి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి అక్కడ నమస్కారం చేసుకొని పుష్కరునికి నమస్కారం చేసి తన గోడు చెప్పుకొని మా పితృదేవతలను పావనం చేసి ముక్తిని ప్రసాదించాలని కోరుకోగా
తనకు ఏ మనోభిష్ట సిద్ధించాలని ఎవరైతే ఆ పుష్కరుని ప్రార్థన చేసి ఆ నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి సమస్త పాపాలు పోతాయి, తన పితృదేవతలు ముక్తాత్ములైపోతారు, వాళ్ళందరూ తరిస్తారని శాస్త్రముల యందు పురాణముల యందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. ఇది బ్రహ్మపురాణంలో, పద్మపురాణంలో, ఇవన్నీ కూడా కూర్మ పురాణంలో, ఈ పురాణముల యందు చాలా చోట్ల చెప్పబడుచున్నటువంటి రహస్యములు. అందుకోసమే మీరు ఈనాడు పుష్కరుడు ఎలా అవతరించినారు స్వామి, ఎలా జన్మించినారని మీరు ప్రశ్నించినారు. కావున పుష్కరుడు సమస్త తీర్థముల యొక్క పుణ్యమును, దేవతల యొక్క అంశను స్వీకరించి తన కమండంలో చేర్చుకొని పుష్కరుడిని పేరు నామకరణం చేసినాడు పరమేశ్వరుడు. ఆ తన కమండలం నుంచి బ్రహ్మ తపస్సు చేసి తన కమండలంలోకి స్వీకరించినాడు. బృహస్పతి తపస్సు చేసి బ్రహ్మ కమండలం నుంచి తన్ను స్వీకరించినాడు. ఆ బృహస్పతి చెంతలోనే పుష్కరుడు ఉంటాడు. ఆ పుష్కరుని ఎంట స్వీకరించేసి ప్రతి నదిలో సంవత్సరం వరకు ఉంటాడు బృహస్పతి. ఆ నదిలో స్నానం చేసిన వాళ్ళందరూ తరిస్తారు, ముక్తాత్ములవుతారు. లోక శ్రేయస్సుకై తపస్సు చేసి పుష్కరుని భూలోకంలో నదులందు ఉంచేలాగున చేసినాడు బృహస్పతి, పుణ్యపురుషుడు, దేవగురువు. ఇప్పుడు మీనరాశిలో ఉన్నప్పుడు గంగా నదిలో, ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నట్టు నర్మదా నదిలో, ఇట్నే 12 రాశులు యందు ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు పుష్కరునితో పాటు అక్కడ ప్రవేశించినప్పుడు 12 రోజులు ఎవరైతే స్నానం చేస్తారో సమస్త పాపములు పోతాయి. ఇంకా 24 రోజులు అన్నారు కనిష్ట స్థితి. అది ఇంకా సంవత్సరం పొడుగునా స్నానం చేయొచ్చును, వాళ్ళు ముక్తాత్ములు అవుతారు, సమస్త దోషం నుండి విముక్తులై కైవల్యాన్ని పొందుతారని శాస్త్రముల యందు చెప్పబడినటువంటి రహస్యమునైనా ఇదినైనా పుష్కరుని యొక్క చరిత్ర, పుష్కరుని యొక్క ఎలా అవతరించినాడు, ఎలా జన్మించినారంటే పరమేశ్వరుని యొక్క సంకల్పం వల్ల లోకాలను పావనం చేయటం నిమిత్తమై అవతరించినాడు పుష్కరుడు. పుష్కరుని యొక్క చరిత్ర ఇది. ఓం తత్సత్. నీ సందేహం నివృత్తి అయిందనైనా. ఓం నమః శివాయ. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం